మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆయన కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై కూడా కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే కేసులో వరదాపురానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, మురళీకృష్ణారెడ్డి అనే ఇద్దరికి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, మైనింగ్ కేసుకి సంబంధించి కాకాణి బెయిల్ పిటిషన్ వేస్తే పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లకి సంబంధించి పోలీసుల తరపు కానీ కాకాణి తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? సాధిక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మైనింగ్ వరదాపురం తాడిపత్రి వద్ద ఉన్నటువంటి వరదాపురం మైనింగ్ లో భారీగా మైనింగ్ తరలించారన్నటువంటి విషయం పైన పదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే దీనిపైన కూడా జూన్ 9 వరకు రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా వేసి ఉన్నారు. అయితే నిన్న వాదనలు విన్నారు. దాంతో పాటుగా పోలీసులకు సంబంధించి కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ యొక్క ఇరు వైపుల లాయర్ల యొక్క వాదనలు అయితే నిన్న కోర్టు వింది. అయితే నేడు కేసుకు సంబంధించినటువంటి ఇటు బెయిల్ వస్తుందా లేదా కస్టడీకి ఇస్తారా అన్నటువంటి విషయం పైన కూడా ఒక తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క విషయాలపైన కూడా కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ యొక్క మైనింగ్ కేసులో మరో ఇద్దరికి కూడా నోటీసులు, కొత్తగా మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వరదాపురానికి చెందినటువంటి డి శ్రీనివాసులు రెడ్డి, డి మురళీకృష్ణారెడ్డి కూడా నేడు విచారణకు రావాలని కూడా పోలీసులు అయితే నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మంది పైన కేసు నమోదు అయ్యింది. ఏపూర్గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటుగా మరో 10 మందికి నోటీసులు ఇస్తున్నారు. మళ్ళీ రీసెంట్ గా నేడు ఈ యొక్క నోటీసులు వేయడం పైన కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏపూర్గా ఉన్నటువంటి మైనింగ్ కేసులో భారీగా అయితే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏడి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దానిపైన అయితే పూర్తి విచారణ అయితే జరుపుతా ఉన్నారు. ఎందుకనంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఇటు ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అక్కడ భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించారన్నటువంటి విషయం పైన కూడా ఈ కేసు నమోదు చేసి జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బెయిల్కి సంబంధించి కాకాణి గోవర్ధన్ కి సంబంధించినటువంటి లాయర్ రోజారెడ్డి నిన్న ఆ వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది కూడా ఇక పోలీసు కస్టడీ కోర్టు పోలీసులు వేసినటువంటి పిటిషన్ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇంకా చాలా విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు కూడా ఈ యొక్క తీర్పు కూడా ఈ రోజు మరి కాసేపట్లోనే వెల్లడించనున్నారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్కడ మైనింగ్ కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి ఆ తెల్లరాయి ఏదైతే క్వాలిటీ ఇది నెల్లూరు జిల్లాలో అరుదుగా దొరుకుతుంది కాబట్టి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో దీనికి భారీ డిమాండ్ ఉండడంతో అక్కడ అరుదుగా లభించేటువంటి ఈ రుస్తుం మైన్స్ లో భారీగా అనుమతులు నుంచి అదేవిధంగా లైసెన్స్ లేనటువంటి క్వార్జీ పైన కూడా ఈ తెల్లరాయిని తరలించారు. అయితే ఎవరైతే మొదటి ముగ్గురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయంతోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్తేనే ఈ యొక్క మైనింగ్ అంతా కూడా జరిపామని చెప్పి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఏ పోర్టు కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇంకా విచారించాల్సినటువంటి కోణం ఇంకా ఉంది కాబట్టి దాంతో పోలీస్ కస్టడీ కోరినట్లు తెలుస్తా ఉంది. రాధిక.